స్వీట్లు అంటే మనందరికీ చాలా ఇష్టం. స్పెషల్‌గా హైదరాబాద్‌లో బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ తినకపోతే ఆ బిర్యానీ సాటిస్ఫాక్షన్ రాదు. సో, అలాంటి ఒక ట్రెడిషనల్ హైదరాబాదీ స్వీట్ చేసుకుందాం ఇవాళ. డబల్ కా మీఠా. డబల్ కా మీఠా చాలా రకరకాలుగా చేస్తారు. ఒక్కొక్క ప్రాంతం బట్టి మారిపోతూ ఉండిద్ది. బ్రెడ్ హల్వా అంటారు కొంతమంది. కానీ నేను ఇవాళ ప్రాపర్ హైదరాబాదీ స్టైల్‌లో అంటే పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు కదా! ఆ వెడ్డింగ్ స్టైల్‌లో డబల్ కా మీఠా చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా. దీనికోసం ఒకటే ఏంటంటే మీరు బ్రెడ్ సోర్స్ చేసుకోవాలి. ఎందుకంటే డబల్ కా మీఠాకి సెపరేట్ బ్రెడ్ దొరుకుతుంది. మీరు మామూలుగా మిల్క్ బ్రెడ్ తెచ్చి స్లైసెస్ కోసి ఉన్నవి కట్ చేసి ఏస్తా అంటే మీకు ఆ షేప్ రాదు. సో, మీరు హైదరాబాదీ బేకరీస్ ఎక్కడికెళ్ళినా గానీ ప్రాపర్ ఓల్డ్ బేకరీస్ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి మీఠా కా బ్రెడ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదా డబల్ కా మీఠా చేసుకోవడానికి బ్రెడ్ కావాలన్నా గానీ ఇస్తారు. సో, లేదు అనుకుంటే మీరు నాలాగా కొంచెం తీట ఎక్కువ ఉంది అనుకుంటే బ్రెడ్ మీ ఇంట్లోనే చేసుకోండి. ఇక్కడ నేను చేశాను బ్రెడ్. సో, ఈ బ్రెడ్ నేనే చేశాననమాట. మా కిచెన్‌లోనే చేసుకున్నాను. సో, మీకు ఇలా బ్రెడ్ ఉందనుకోండి. ఈ బ్రెడ్ కూడా ఫ్రెష్ బ్రెడ్ వాడడానికి లేదు. మీరు ఇలా బ్రెడ్ తీసుకొచ్చుకొని దీన్ని ఒక 1-2 డేస్ ఓల్డ్ ఆరనివ్వాలనమాట. సో, మీరు ఒకవేళ ఇలాంటి బ్రెడ్ తెచ్చుకున్నారనుకోండి. ఏంటి సగమే ఉందని చూస్తున్నారా? మిగతా సగం ముక్కలు కోసి ఇక్కడ పెట్టేశాననమాట. సో, ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసి ఒక వైర్ ర్యాక్ మీద పెట్టి ఆరనిచ్చారనుకోండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళినప్పుడే మనకి నూనె అనేది తక్కువగా పీల్చుకునేది. నూనె ఆర్ నెయ్యి. ఫ్రెష్ బ్యాచ్ అనుకోండి 1-2 డేస్ ఆగి చేసుకోమని చెప్తాడు. సో, పాత బ్రెడ్ అనుకోండి రేపు చేసేసుకోవచ్చు అని చెప్తాడు. సో, మీరు ఇలా బ్రెడ్ తెచ్చుకున్నా కానీ ముక్కలు కట్ చేసి ఫ్యాన్ కింద ఒక 3-4 గంటలు ఆరనివ్వండి. ఒకవేళ మరీ ఫ్రెష్ బ్రెడ్ అయితే మీకు అర్జెంట్‌గా ఉంటే ముందు రోజు నైట్ కోసేసి ఒక పేపర్ మీద పరిచేసి ఫ్యాన్ కింద పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి మీకు డ్రై అయిపోతాయి. చూడండి పట్టుకోవడానికి కూడా డ్రై అయిపోయినట్టు ఉంటాయి. వీటితో చేసుకోవాలన్నమాట. సో, వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేయడానికి నేను అగరోవరి ట్రైప్లై స్టీల్ కుక్వేర్ వాడుతున్నాను. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. సో, దీంట్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాను. ఇక్కడ నూనె రెడీగా ఉంది. ఈ నూనెలో మనం చిన్న చిన్నగా డైస్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు వేసేయండి. ఈ స్వీట్ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. చేసుకోవడం నిజంగానే ఈజీ కానీ కొంచెం నూనె తాగేస్తుంది. మీరు ఎన్ని విధాలుగా అయినా చేయండి. మీ ముక్కలు కంపల్సరీగా నూనె తాగేస్తాయి అన్నమాట. ఇలా బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా స్లోగా రావాలి రంగు వీటికి. చూడండి స్లోగా రంగు వస్తుంది వీటికి. ఇలా అన్ని పక్కలకి తిప్పి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ప్రతి పీసు మనకి ఈవెన్గా బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లోకి మారాలి. స్లోగా ప్రతి పీస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి మన బ్రెడ్ ముక్కలన్నీ ఇలా పర్ఫెక్ట్ రంగులోకి రావాలి. ఇలా వచ్చినవన్నీ తీసి పేపర్ నాప్కిన్ పైన వేసేయండి. మన డబల్ కా మీఠా బ్రెడ్లన్నీ ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి. ఎడిక్షన్ అనమాట. ఇవి ఒకసారి తినడం స్టార్ట్ చేశారనుకోండి తింటానే ఉంటారు. మనకి సూప్లో కూడా క్రూటాన్స్ చేసుకుంటాం కదా, సేమ్ ఇలానే ఉంటాయి అనమాట. అవి కూడా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. కానీ ఇవాళ మనం డబల్ కా మీఠా చేసుకుంటాం కదా. సో, దీనికోసం పాలు, చిక్కటి పాలు తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి నేను తీసుకున్న పాలు. నేను సగం బ్రెడ్ వరకు చేస్తున్నాను. అప్రాక్సిమేట్గా 400 గ్రామ్స్ వరకు ఉండిద్ది ఆ సగం బ్రెడ్ ముక్క. మొత్తం ట్రిమ్మింగ్స్ అన్నీ చేసేసిన తర్వాత. సో, దీనికోసం నేను ఇక్కడ 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. పావు లీటర్ నీళ్ళు పోస్తున్నాను. ఈ రెండింటిని మంచి బాయిల్ తీసుకురండి ఫస్ట్. చూడండి పాలు ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం రెడ్ కలర్, చెప్పాను కదా వెడ్డింగ్ స్టైల్ అని చెప్పి. సో, ఇది కంప్లీట్గా ఆప్షనల్. సో, కొంచెం రెడ్ కలర్ వేసిన తర్వాత దీంట్లో పంచదార 400 గ్రామ్స్ బ్రెడ్కి మీకు ఆల్మోస్ట్ 220 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు పంచదార పడుతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఓ 30-40 గ్రామ్స్ వరకు పెంచి వేసుకోండి. గోల్డెన్ రూల్ మాత్రం ఇదే అనమాట. 400 గ్రామ్స్ బ్రెడ్కి 220 గ్రామ్స్ టు 250 గ్రామ్స్. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, అలానే కొంచెం రోజ్ ఎసెన్స్. డబల్ కా మీఠా చేసుకోవడానికి ఎప్పుడన్నా వెడల్పు గిన్నె వాడాలన్నమాట. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ గిన్నె వాడాలి. సో, ఎందుకంటే మనం ఈ ముక్కలు వేస్తాం కానీ ఈ ముక్కలన్నింటినీ ఈ పాల సిరప్లో వేస్తాం. వేసినప్పుడు ప్రతి పీస్ కింద అడుగు బాగా మంటినప్పుడు అది ఈవెన్గా ఆ పాలను తాగుతుంది. మీరు ఒకదాని మీద ఒకటి పొడుగు గిన్నెలో చేశారనుకోండి కింద మెత్తగా అయిపోతే పైన గట్టిగా ఉంటాయి. అలా ఉండకూడదు. చూడండి ఇక్కడ ఇలా వైడ్ మౌతున్న ప్యాన్ తీసుకోండి. దీంట్లో ఇలా పాలు మరుగుతున్నప్పుడు మన బ్రెడ్ ముక్కలు వేసేయండి. ఇప్పుడు చూడండి పాలు చాలా ఎక్కువ ఉన్నాయి, బ్రెడ్ ముక్కలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. విత్ ఇన్ నో టైం ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ పాలను తాగేస్తాయి. సో, ఇలా బ్రెడ్ ముక్కలు వేసుకొని హై హీట్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఆ పాలలో మరుగుతా ఆ బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా అయిపోతుంది కదా, అది మళ్ళీ కొంచెం సాఫ్ట్ అవ్వాలి కానీ మరి పేస్ట్ అయ్యేంత సాఫ్ట్గా అవ్వకూడదు. ఆ మధ్యస్థంగా ఆ మిడిల్ పాయింట్లో ఆగాలన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పంచదార పాలలో కలిపి కుక్ అవుతుందో అది మిడిల్ పాయింట్కి వస్తుంది. సో, ఇలా ఈ బ్రెడ్ని ఒక 7 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బంద్ చేస్తే ఆ మిగతా పాలన్నింటినీ ఆ బ్రెడ్ పీల్చేసుకునిద్ది. చూడండి మీకు ఆల్మోస్ట్ బ్రెడ్ ముక్కలు అన్నీ కనపడతా ఉన్నాయి. ఈ బుడగలు ఉన్నందుకు పాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్కసారి స్టవ్ ఆపేస్తే పాలన్నీ ఆ బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి ఒక 7-8 మినిట్స్ అవ్వగానే మొత్తం పాలన్నింటినీ పీల్చేసుకుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేద్దాం. ఇంకా మీకు చూస్తే పాలు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 2 మినిట్స్లో ఆ పాలన్నింటినీ పీల్చేసుకునిద్ది.
సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చాలామంది డబల్ కా మీఠా నెయ్యిలో ఫ్రై చేసుకుంటారు. మీ దగ్గర నెయ్యి ఉంటే కంపల్సరీగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి, మీకు ఆ నెయ్యిలో ఫ్రై చేసిన ఫ్లేవర్ రావాలి అంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సపరేట్గా నెయ్యిలో ఫ్రై చేసి పైన వేసుకున్నాం అనుకోండి, ఆ డ్రై ఫ్రూట్స్తో కలిపి తినేటప్పుడు అద్భుతమైన టేస్ట్ వచ్చింది అనమాట. సో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత నెయ్యి వేసుకోండి. ఇది మంచి చిక్కటి బర్రెపాలతో చేసిన నెయ్యి అనమాట. సో నెయ్యి ఇంకా లైట్గా కరుగుతున్నప్పుడే దీంట్లో జీడిపప్పు, బాదం. ఈ జీడిపప్పుకి లైట్గా రంగు వచ్చిన తర్వాత దీంట్లో మిగతా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మన జీడిపప్పుకి లైట్గా రంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో కిస్మిస్. ఈ కిస్మిస్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇవి మళ్ళీ గ్రేప్స్లో బుడగల్లో ఉబ్బుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్క డ్రై ఫ్రూట్ మాన మీ స్వీట్ చేదు టేస్ట్ వస్తుంది. చూడండి మన కిస్మిస్లు అన్నీ మళ్ళీ ఉబ్బి గ్రేప్స్లా తయారవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో తర్బూజా సీడ్స్. ఈ తర్బూజా సీడ్స్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి అప్పుడే పట్ అని పేలుతున్నాయి. ఇక్కడ చూస్తే మన డబల్ కా మీఠా మొత్తం పాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు దీంట్లో మన డ్రై ఫ్రూట్స్ ఆ నెయ్యితో సహా వేసేసుకోండి. చూడండి మన కలర్ఫుల్ డబల్ కా మీఠా ఫుల్లీ లోడెడ్ విత్ నట్స్. మనం వేసుకున్న పాలన్నింటినీ కూడా మన బ్రెడ్ ముక్కలు పర్ఫెక్ట్గా పీల్ చేసుకుంటాయి. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఫ్రై చేసిన తర్వాత కూడా ప్రతి పీస్ క్యూబ్ లాగే ఉండాలి, మనకు నలిగిపోకూడదు. ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు డబల్ కా మీఠా వామ్గా తినాలి. కొంచెం మైక్రోవేవ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది లైట్గా వేడెక్కుతుంది. తింటే అప్పుడు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. మోస్ట్ ఈజియెస్ట్ రెసిపీ అనమాట. పాలు బ్రెడ్ ఇంకేం ఉండదు, కానీ టాప్ నాచ్ డెజర్ట్స్ కూడా పనికిరా వీటి ముందు. సో ఒక మంచి బిర్యానీ తిన్న తర్వాత ఇలాంటి డబల్ కా మీఠా తింటే హాయిగా పడుకోవచ్చు, అలా లావవచ్చు. బట్ స్టిల్ యూ కాంట్ స్టాప్ ఈటింగ్. తిన్నాం ఆపలేమన్నమాట. సో తినేస్తూనే ఉంటాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్ అనమాట. పొలంలో షూట్ చేసి ఇదే అనమాట. అక్కడ దాకా వెళ్ళి వచ్చాం, ఫుల్ వర్షం పడింది, షర్ట్ తడిసిపోయింది, అందుకే షర్ట్ మార్చుకున్నా. సో ఫినిషింగ్ వేరే షర్ట్లో ఉంది, కంగారు ఏం పడకండి. సేమ్ డే అనమాట, కాకపోతే షర్ట్ తడిచిపోయింది, షర్ట్ మార్చుకున్నాం. తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని. చెప్పాను కదా, మీరు ఏ బేకరీ కన్నా వెళ్ళి డబల్ కా మీఠా బ్రెడ్ అని అడగండి, మీఠా కా బ్రెడ్ అని ఇస్తారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇస్తే. థ్యాంక్ యూ ఆల్.